సినిమా 2169లో మొదలవుతుంది. జెనెటిక్ మార్పులతో మనుషులు 25 వయసు పెరగడం ఆగిపోతారు. సరిగ్గా అప్పుడే వాళ్ల చేతిమీద ఒక టైమర్ కనిపిస్తుంది. అందులో బతకడానికి ఒకే ఒక్క సంవత్సరం ఉంటుంది. ఇక అక్కడి నుంచి బతికుండాలంటే టైం సంపాదించుకోవాలి. ఎందుకంటే సమాజంలో టైమే కరెన్సీ అయిపోయింది కాబట్టి. అందుకే బాగా డబ్బున్నవాళ్లు ఏళ్లకి ఏళ్లు కొనుక్కుని చావు లేకుండా బతికేస్తుంటారు. ఈ దేశం క్లాస్ బట్టి టైమ్ జోన్స్ గా విడిపోయింది. ఇందులో బాగా రిచ్ ఏరియాని న్యూ గ్రీన్విచ్ అంటారు. ఆ బస్తీలో విల్ తన తల్లి రేచల్తో చిన్న ఇంట్లో ఉంటాడు. రోజులు వెళ్లదీయడమే కష్టంగా ఉంటుంది. విల్ టైం ఫైటింగ్ చేసి టైం సంపాదిద్దాం అనుకుంటాడు. కానీ రేచల్ ఒప్పుకోదు. ఎందుకంటే అది ఎప్పుడూ ప్రమాదమే. అయినా సరే విల్ మంచుడు. ఎప్పుడు మాయ అనే పాపని చూసినా తను ఏదైనా కొనుక్కోవడానికి తన టైంలోంచి కొంత ఇస్తుంటాడు. విల్ ఇంకా వాడి దోస్త్ బోరల్ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తారు. అక్కడ స్నాక్స్ రేట్లు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. జనాలు టైం అయిపోయి శవాల్లా పడిపోవడం అక్కడ కామన్. రోజు కూలీ ఇస్తారు. కాని మేనేజ్మెంట్ కోటా అవ్వలేదని చెప్పి ఎప్పుడూ కూలీ కోసేస్తుంటారు. ఒక సాయంత్రం విల్ పాత బాకీ వసూలు చేసుకోవడానికి బార్కి వెళ్తాడు. బోరల్ అక్కడే ఉంటాడు. ఒక ధనవంతుడు అందరికీ మందు పోయిస్తుంటే ఫుల్ ఖుషీగా తాగుతుంటాడు. ఆ మనిషి హెన్రీ. వాడి టైమర్లో ఏకంగా 1 శతాబ్దం ఉంటుంది. అంత రిచ్గా ఉండేవాడు ఈ బస్తీలో ఎందుకున్నాడో విల్కి అర్థం కాదు. టైం దొంగలైన మినిట్ మెన్ గురించి హెన్రీని హెచ్చరిస్తాడు. కాని హెన్రీ లైట్ తీసుకుంటాడు. విల్ తప్ప అందరూ పారిపోతారు. వాడు మాత్రం దాక్కుని చూస్తాడు. మినిట్ మెన్ లీడర్ ఫోర్టిస్ వచ్చి హెన్రీని టైం ఫైట్ కి పిలుస్తాడు. హెన్రీ సరే అంటాడు. కాని బాత్రూంకి వెళ్తా అంటాడు. ఒకే గార్డ్ వెంటెళ్తాడు. సో విల్ వాడిని కొట్టేసి హెన్రీని వెనక నుంచి తప్పిస్తాడు. వాళ్లు పరిగెట్టి ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీలో దాక్కుంటారు. విల్ లోపల నుంచి లాక్ చేస్తాడు. హెన్రీ ఇక్కడికి ఎందుకు వచ్చాడని విల్ అడుగుతాడు. హెన్రీ తనకు 105 బతికి విసిగిపోయి న్యూ గ్రీన్విచ్ వదిలేశానని చెప్తాడు. విల్ అది పిచ్చితనం అంటాడు. కాని హెన్రీ నవ్వి అసలు విషయం చెప్తాడు. పేదవాళ్లు చస్తేనే ధనవంతులు బతుకుతారు. అందుకే బస్తీలో రేట్లు పెంచుతుంటారు. వాళ్లు పడుకుంటారు. పొద్దున్నే హెన్రీ లేచి తన టైం మొత్తం విల్ కి ట్రాన్స్ఫర్ చేసి 5 నిమిషాలు ఉంచుకుంటాడు. విల్ లేచేసరికి నా టైం వేస్ట్ చేయకు అనే మెసేజ్ చూస్తాడు. హెన్రీ బ్రిడ్జి మీద చనిపోవడానికి రెడీగా ఉంటాడు. కెమెరాలు చూడకుండా విల్ హెన్రీ చనిపోయాడని నిర్ధారించుకుని పారిపోతాడు. వెంటనే విల్ బోరల్ ఇంటికి వెళ్లి గ్రెటా ఇంకా వాళ్ల కొత్త పాపని చూస్తాడు. విల్ బోరల్తో పర్సనల్ గా మాట్లాడి ఒక 10 ఏళ్లు ఇస్తాడు. వాళ్ల 10 ఏళ్ల దోస్తానాకి గుర్తుగా. ఆ సాయంత్రం విల్ రేచల్ కోసం బస్టాప్లో వెయిట్ చేస్తాడు. కాని ఆవిడ రాదు. రేచల్ దగ్గర గంటన్నర టైమే ఉంది. కాని బస్ ఛార్జీ పెరగడంతో ఆమె ఎక్కలేకపోతుంది. నడిస్తే 2 గంటలు పడుతుంది. అందుకే విల్ని చూడాలంటే ఆమె పరుగెత్తాలి. విల్కి విషయం అర్థమే. తను కూడా పరుగెడతాడు. వాళ్లు రోడ్డు మీద కలుస్తారు. కాని అప్పటికే ఆలస్యం. రేచల్ విల్ చేతుల్లోనే టైం అయిపోయి ప్రాణాలు విడుస్తుంది. మరుసటి రోజు ఉదయం టైం కీపర్లకి నదిలో హెన్రీ బాడీ దొరుకుతుంది. ఏజెంట్ లియోన్ ఎవరో టైం కోసం హెన్రీని చంపేశారని ఫుటేజ్ చెక్ చేయమంటాడు. కెమెరాలో పడిపోవడం కనిపించదు. కాని విల్ మొహం కనిపిస్తుంది. సో విల్లే చంపాడని ఫిక్స్ అవుతారు. విల్ ఇంకా కోపంతో పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. ఒక లిమో అద్దెకు తీసుకుని రిచ్గా నటించి డ్రైవర్ని న్యూ గ్రీన్విచ్ కి పోనిమంటాడు. ప్రతి బోర్డర్లో భారీగా టోల్ కడుతూ వెళ్తాడు. న్యూ గ్రీన్విచ్ లో విల్ ఒక లగ్జరీ హోటల్లో దిగుతాడు. అక్కడ సిల్వియా అనే అమ్మాయి దృష్టిని ఆకర్షిస్తాడు. రెస్ట్ తీసుకున్నాక విల్ తింటుంటే సిల్వియా దూరం నుంచి చూస్తుంటుంది. అక్కడి పనిమనిషికి వీడు లోకల్ కాదని తెలుస్తుంది. కాని మంచి టిప్ ఇస్తున్నాడని మర్యాద చేస్తుంది. క్యాసినోకి వెళ్లాలంటే మంచి బట్టలు కావాలని చెప్తుంది. విల్ జోన్స్ దాటుకుంటూ రావడం వల్ల సిస్టమ్ అలర్ట్ అవుతుంది. టైం కీపర్లకి దొరికిపోతాడు. లియోన్కి కూడా గుర్తొస్తుంది. ఒకప్పుడు విల్ వాళ్ల నాన్నని కూడా ఇలాగే తరిమానని. ఆ రాత్రి విల్ సూట్ కొనుక్కుని క్యాసినోకి వెళ్తాడు. మెంబర్ కానందుకు వాళ్లు 1 సంవత్సరం విరాళం అడుగుతారు. విల్ పోకర్ టేబుల్ దగ్గర మిస్టర్ వైస్ తో కూర్చుంటాడు. అతను భారీగా బెట్టింగ్ కట్టే టైం లోన్ వ్యాపారి. వైస్ కూతురు సిల్వియా చూస్తుంటుంది. విల్ ఉన్నదంతా పణంగా పెట్టి గెలుస్తాడు. వైస్ ని ఇంప్రెస్ చేసి పార్టీకి ఆహ్వానం దక్కించుకుంటాడు. మరుసటి రోజు విల్ ఖరీదైన కారు కొని పార్టీకి వెళ్తాడు. సిల్వియా ఆశ్చర్యపోతూ వాడితో డాన్స్ చేస్తూ నువ్వు బస్తీ నుంచి వచ్చావు కదా అని కనిపెట్టేస్తుంది. ప్రమాదమున్నా సరే అక్కడ జనాలకు స్వేచ్ఛ ఉంటుందని, తను మాత్రం గార్డుల మధ్య ఇరుక్కుపోయానని బాధపడుతుంది. ఏదైనా పిచ్చి పని చేయాలని ఉందంటుంది. విల్ ఆమెని బీచ్కి తీసుకెళ్లి బట్టలు లేకుండా ఈత కొడదాం అంటాడు. సిల్వియా ఆలోచించి వాడితో జాయిన్ అవుతుంది. ఇంకా గొప్ప పనులు చేయాలని మాట్లాడుకుంటారు.
జనాలు వెతుకుతుంటే వాళ్లు గుహలో దాక్కుంటారు. సిల్వియా గొడవ పెద్దది కాకముందే వెనక్కి వెళ్దాం అంటుంది. వాళ్లు వేరే దారుల్లో ఇంట్లోకి దూరిపోతారు. వైస్ మళ్లీ విల్ని పోకర్ ఆడదాం అని పిలుస్తాడు. కాని కారుకున్న ట్రాకింగ్తో టైం కీపర్లు వచ్చేస్తారు. విల్ని ప్రైవేట్ ఆఫీస్కి తీసుకెళ్లి విచారిస్తారు. హెన్రీ తనంతట తానే టైం అయిపోయి చనిపోయాడని చెప్తాడు. కాని వాళ్లు నమ్మరు. విల్ దగ్గర టైం లాగేసుకుని ప్రాసెస్ చేయడానికి 2 గంటలే ఉంచుతారు. విల్ అచ్చం వాళ్ల నాన్నలాగే ఉన్నాడని లియోన్ అంటాడు. వైస్ ఇంకా సిల్వియా వస్తారు. ఆ హడావిడిలో విల్ టైం కీపర్లని కొట్టి గన్ లాక్కుని పారిపోతాడు. సిల్వియాని కిడ్నాప్ చేసి కారులో వెళ్తాడు. లియోన్ సిటీలో ఛేజ్ చేసి విల్ కారుని గుద్దుతాడు. విల్ కారు వెనక్కి నడిపి ట్రక్కి తగలకుండా తప్పించుకుంటాడు. లియోన్ ట్రక్కి గుద్దుకుంటాడు. విల్ పారిపోతాడు. బస్తీవైపు వెళ్తూ విల్ సిల్వియాని టైం అడుగుతాడు. కాని ఆమె ఇవ్వను అంటుంది. బ్రిడ్జి దగ్గర సెక్యూరిటీ కెమెరాల వల్ల విల్ కింద ఉన్న ముళ్ళు చూడలేకపోతాడు. కారు క్రాష్ అవుతుంది. ఇద్దరూ స్పృహ కోల్పోతారు. ఫోర్టిస్ గ్యాంగ్ వాళ్లని చూసి సిల్వియా టైం దొంగలించడం మొదలు పెడతారు. కాని టైం కీపర్ సైరన్ విని పారిపోతారు. సిల్వియాకి అరగంట మాత్రమే మిగులుతుంది. మెలకువ వచ్చాక సిల్వియా భయపడి విల్ని బ్రతిమిలాడుతుంది. ఇందాక ఇవ్వనన్నావ్, ఇప్పుడు అడుగుతున్నావని విల్ సెటైర్ వేసి తన టైం ఇచ్చి ఆమెని టౌన్కి తీసుకెళ్తాడు. టైం కీపర్లు యాక్సిడెంట్ స్పాట్ ని చూస్తారు. దొంగలించకూడదని తక్కువ టైం క్యారీ చేసే లియోన్ ముందు తన డైలీ కూలీ అడుగుతాడు. విల్ త్వరలో కాంటాక్ట్ చేస్తాడని వెంటనే ఛేజ్ చేయడు. విల్ బోరల్ సహాయం కోసం వెళ్తాడు. కాని 9 ఏళ్లు ఉన్నా సరే బోరల్ తాగి చనిపోయాడని గ్రెటా చెప్తుంది. సిల్వియా మళ్లీ కంగారు పడుతుంది. కాని విల్ ఆమె చెవి రింగులు చూసి తాకట్టు షాప్కి లాక్కెళ్తాడు. ఓనర్ షాప్ మూసేస్తున్నా వాళ్ల అవసరం చూసి మోసం చేస్తాడు. కేవలం 2 రోజులే ఇస్తాడు. బతకాలి కాబట్టి వాళ్లు ఒప్పుకుంటారు. విల్ సిల్వియాతో ఇంటికి ఫోన్ చేయించి లియోన్తో మాట్లాడతాడు. విల్ డిమాండ్ చేస్తాడు, 1000 సంవత్సరాలు బస్తీ టైమ్ లైన్స్ కి పంపాలి అని. నువ్వు మీ నాన్నలా మారుతున్నావని. మీ నాన్న ఫైట్లో చనిపోలేదు, అంతకన్నా డేంజర్ పనిచేస్తూ చనిపోయాడని లియోన్ చెప్తాడు. లియోన్ సిల్వియా వాళ్ల నాన్నకి చెప్తాడు. కాని వైస్ అది తనకు చిల్లరతో సమానమైన ఇవ్వను అంటాడు. ఆ రాత్రి విల్ సిల్వియాని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆమె రేచల్ పాత బట్టలు వేసుకుంటుంది. సిల్వియా విల్ వాళ్ల నాన్న గురించి అడుగుతుంది. ఆయన టైం ఫైటింగ్ లో తోపు అని, తనకు ట్రిక్స్ నేర్పాడని విల్ చేసి చూపిస్తాడు. అవతలి వాడిని గెలుస్తున్నాం అనుకోనివ్వాలి. మన క్లాక్ 0కి వచ్చేదాకా ఆగి, వాడు ఏమరుపాటుగా ఉన్నప్పుడు దెబ్బ కొట్టి లాగేసుకోవాలి. తన తండ్రి ఫైట్లో పోయాడనుకున్నాడు, కాని గెలిచింది పంచినందుకే చంపేశారని ఇప్పుడు విల్ కి అనుమానం వస్తుంది. వాళ్ళిద్దరూ తమ 25వ పుట్టినరోజు గురించి మాట్లాడుకుంటారు. విల్ టైమర్ రోడ్డు మీద స్టార్ట్ అయింది. అప్పు వల్లే సంవత్సరం పోయేది. సిల్వియా మాత్రం బెడ్ మీద సేఫ్గా లేచి వాళ్ల నాన్న దగ్గర 10 ఏళ్లు గిఫ్ట్ తీసుకుంది. మరుసటి రోజు విల్ టైమ్ లైన్ ఆఫీస్ చూస్తాడు. కాని టైం రాదు. వైస్ పే చేయలేదు. సిల్వియా హర్ట్ అవుతుంది. ఇతరులని తొక్కేస్తేనే తన నాన్నకి ఇంత ఆస్తి వచ్చిందని అర్థమవుతుంది. విల్ ఆమెని ఇంటికి వెళ్లమంటాడు. కాని ఆమె వెళ్లదు. సిల్వియా ఇంటికి ఫోన్ చేస్తా అంటుంది. విల్ ఆమెకి గనిచ్చి చూస్తుంటాడు. వాళ్లు కలిసి పని చేయాలని డిసైడ్ అయి ముద్దు పెట్టుకుంటారు. వైస్ ఫోన్ ఎత్తి టైం కీపర్లు వస్తున్నారని వార్నింగ్ ఇస్తాడు. సిల్వియా వెనక్కి తిరిగి చూస్తే లియోన్ విల్ వైపు రావడం కనిపిస్తుంది. దాంతో ఆమె లియోన్ చేతిమీద కాలుస్తుంది. విల్ లియోన్ టైమర్ చెక్ చేసి తక్కువ ఉందని గమనించి వేరేవాళ్లు కాపాడేంత టైం ఇచ్చి వదిలేస్తాడు. విల్ ఇంకా సిల్వియా లియోన్ కారులో పారిపోతారు. లియోన్ బయటికి వస్తాడు. జనాలు దాడి చేసేలోపు కాపాడబడతాడు. పోలీస్ కారు ఉంచుకోలేమని సిల్వియా చెప్తుంది. విల్ టైం కీపర్లా నటించి వేరే కారు ఆపి ఆ రిచ్ ఆవిడ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్, టైం లాక్కుని ఒకరోజు మిగిల్చి ఆవిడ కారు దొంగలిస్తారు. న్యూస్ లో వాళ్లు వాంటెడ్ అని చూస్తారు. విల్ సిల్వియాని వెనక్కి వెళ్లమంటాడు. కాని ఆమె వెళ్లనని మళ్లీ కిస్ చేస్తుంది. వైస్ ఇన్వెస్టర్లకి అబద్ధం చెప్తాడు. ఇది కిడ్నాప్ కాదు, సిల్వియా కూడా క్రిమినల్ అని లియోన్ చెప్తాడు. వైస్ లంచం ఇవ్వజుపుతాడు. కాని లియోన్ ఒప్పుకోడు. కాంటాక్ట్ అయితే చెప్పాల్సిందే అని వార్నింగ్ ఇస్తాడు. ఒకవేళ టైం ఉంటే నిజంగానే ఇచ్చేస్తావా అని సిల్వియా అడుగుతుంది. ఇస్తానని విల్ అంటాడు. ఆమె ఒక ప్లాన్ చెప్తుంది. వాళ్లు వైస్ కంపెనీ ట్రక్ ని దొంగలించి ఒక టైం బ్యాంక్లోకి గుద్ది దొరికినన్ని టైం క్యాప్సూల్స్ తీసుకుని మిగతావి బస్తీ జనాలకి వదిలేస్తారు. టైం కీపర్లు వచ్చేసరికి అది ఖాళీ. ఆ రాత్రి గ్రెటాకి బట్టల్లో ఒక క్యాప్సూల్ దొరుకుతుంది. విల్ క్షమాపణతో పాటు బయట పడుకున్న మాయకి కూడా విల్ ఎక్స్ట్రా టైం ఇస్తాడు.
మిగతాది టైమ్ లైన్ ఆఫీస్కి పంచిపెట్టడానికి పంపిస్తాడు. ఆఫీస్లో టైం ఎక్కడెక్కడో బయటపడుతుందని లియోన్ గమనిస్తాడు. విల్ జనాలకి మంచి కన్నా చెడే చేస్తున్నాడని అనుకుంటాడు. మరుసటి రోజు ఫోర్టిస్ ఒకడిని దోచుకోబోతే వాడు గన్ కొనుక్కున్నాడని ఎదురు తిరుగుతాడు. ఫోర్టిస్ వాడిని వదిలేసినట్టే యాక్ట్ చేసి కాల్చేస్తాడు. టైమర్ చూసుకుని ఎంత టైం వేస్ట్ చేశానా అని షాక్ అవుతాడు. విల్, సిల్వియా వరుసగా బ్యాంకులు దోచుకుంటూ న్యూస్లో ఫేమస్ అయిపోతారు. సిల్వియా తనని చంపాలని చూస్తుందేమో అని వైస్ అనుమానపడతాడు. కానీ వైస్ భార్య, నువ్వే ఆ పిల్ల ప్రాణం తీశావని, ఊపిరి ఆడకుండా చేశావని అంటుంది. ఒక వారం తర్వాత లియోన్ విల్ ఉన్న అపార్ట్మెంట్ కనిపెడతాడు. రేడియోలో విని విల్ సిల్వియాతో పారిపోతాడు. కిటికీలోంచి దూకి ఒక కారు మీద పడతారు. లియోన్ తరుముతాడు. రూఫ్ మీద లియోన్ కాలుస్తాడు. విల్ తిరిగి కాలుస్తాడు, కానీ తగలదు. వాళ్ళు బస్సెక్కి తప్పించుకుంటారు. డ్రైవర్ పట్టిద్దాం అనుకుంటాడు, కాని విల్లంచం ఇవ్వడంతో లియోని వదిలేసి బస్ వెళ్లిపోతుంది. గంటల తర్వాత వాళ్ళు ఒక హోటల్కి వెళ్లి ఎక్స్ట్రా డబ్బులిచ్చి రూమ్స్ అన్నీ బుక్ చేసుకుంటారు. కొత్త కస్టమర్కి రూమ్ లేదని చెప్తారు. కాని వాడు విల్ ఇంకా సిల్వియాని చూస్తాడు. ఫోర్టిస్ జనాల్ని బెదిరిస్తుంటాడు. ఫోర్టిస్ ఒకడిని చంపేదాకా ఎవరూ నోరు విప్పరు. హోటల్ కస్టమర్ భయపడి ఫోర్టిస్ కి విషయం చెప్తాడు. హోటల్లో తమ తలమీద ఉన్న రివార్డ్ 10 ఏళ్లే అని చూసి విల్, సిల్వియా ఫీల్ అవుతారు. ఫోర్టిస్ గ్యాంగ్ తో వచ్చి గన్ పెడతాడు. తనని టైం కీపర్లు ఏమీ అనరని, ఇప్పుడు కంట్రోల్ తేవాలని అంటాడు. చల్లగా చంపడం ఇష్టం లేక విల్ ని టైం ఫైట్ కి పిలుస్తాడు. విల్ వాళ్ల నాన్న ట్రిక్ వాడతాడు. ఫోర్టిస్ గెలుస్తున్నాడని నమ్మించి వాడు టైమర్ చూసుకుంటున్నప్పుడు మొత్తం లాగేసుకుంటాడు. గార్డ్స్ షాక్లో దగ్గరికి వస్తుంటే విల్ వాళ్లని కాల్చేసి ఫోర్టిస్ టైం అయిపోయేలా చేస్తాడు. టైం కీపర్లు వచ్చేసరికి విల్ ఇంకా సిల్వియా మాయం అయిపోతారు. బయట దొరుకుతున్న టైం వల్ల రేట్లు, లోన్ వడ్డీలు పెరగడం విల్ చూస్తాడు. చిన్న దొంగతనాలు సరిపోవు, 10 లక్షల సంవత్సరాలు కావాలి. ఎక్కడ దొరుకుతుందో సిల్వియాకి తెలుసు. మరుసటి రోజు వైస్ సెక్యూరిటీతో వెళ్తుంటాడు. ఏదో ప్రమాదం అని గార్డ్స్ రెడీ అవుతారు. కానీ సిల్వియా సరెండర్ అవుతా అని వస్తుంది. వైస్ నమ్ముతాడు. ఆ గ్యాప్లో విల్ వైస్ ని బందీగా పట్టుకుంటాడు. సేఫ్ ఓపెన్ చేయించి 10 లక్షల ఏళ్ల క్యాప్సూల్ తీసుకుంటారు. సిస్టమ్ నాశనం అయిపోతుందని వైస్ అరుస్తాడు. కావాల్సింది అదే అని విల్ చెప్తాడు. వైస్ ని ఆఫీస్లో పెట్టి లాక్ చేసి పారిపోతారు. వాళ్లు బస్తీకి వెళ్లకుండా టైం కీపర్లు బ్రిడ్జి బ్లాక్ చేస్తారు. లియోన్ కూడా తరుముతాడు. కాని ఎంత సీరియస్ గా ఉంటాడంటే తన డైలీ టైం తీసుకోవడం మర్చిపోతాడు. కీపర్లు కాలుస్తారు. విల్ బారియర్ గుద్దుకుని బస్తీలోకి దూసుకెళ్తాడు. లియోన్ వాళ్ల కారుని గుద్దుతాడు. విల్ దిగి ఆ మిలియన్ ఇయర్స్ క్యాప్సూల్ ని మాయాకి ఇస్తాడు. తర్వాత సిల్వియాతో కలిసి లొంగిపోతున్నట్టు నటిస్తాడు. లియోన్ గెలిచా అనుకుంటాడు. కాని టైం లైన్లో అందరికీ టైం ఉందని అనౌన్స్మెంట్ రాగానే జనాలు రోడ్ల మీదకి వచ్చి అడ్డుపడతారు. విల్ ఇంకా సిల్వియా పారిపోతారు. లియోన్ కారు తీసుకుని వెళ్తాడు. కాని ఇంకో బారియర్ వల్ల పరిగెత్తాల్సి వస్తుంది. వాళ్లని పట్టుకుంటాడు. లియోన్ కూడా బస్తీవాడే అని విల్ కి అర్థమవుతుంది. లియోన్ ఒప్పుకుంటాడు. కష్టపడి పైకి వచ్చానని, బతుకు అంటే ఇలాగే ఉండాలని నమ్ముతాడు. అరెస్ట్ చేస్తా అంటాడు. కాని విల్ అది వేస్ట్ అంటాడు. వాళ్ల దగ్గర నిమిషాలే ఉన్నాయి. లియోన్ తన టైమర్ చూసుకుంటాడు. పే తీసుకోనందున అయిపోవచ్చిందని తెలుస్తుంది. క్లాక్ 0 అవుతుంది. లియోన్ రోడ్డు మీదే చనిపోతాడు. విల్, సిల్వియా దగ్గర సెకండ్లే ఉంటాయి. వీడ్కోలు ముద్దు పెట్టుకుంటారు. అప్పుడు విల్ కి గుర్తుకొస్తుంది టైం కీపర్లు కారులో టైం ఉంచుతారని. లియోన్ కారు దగ్గరికి పరిగెత్తి టైం తీసుకుంటాడు. కాని సిల్వియా స్లోగా ఉంటుంది. చచ్చిపోతానేమో అని భయపడుతుంది. విల్ వెనక్కి పరిగెత్తి సగం దారిలో కలిసి చావు అందేలోపే టైం షేర్ చేస్తాడు. వైస్ కంపెనీలో వైస్ ఓడిపోయానని ఒప్పుకుని పని ఆపేయమని చెప్తాడు. న్యూస్లో జనాలు రోడ్ల మీద ఉండటం, ఫ్యాక్టరీల బండ్, జనాలు న్యూ గ్రీన్విచ్ వైపు వెళ్లడం చూపిస్తుంటారు. అంతా కంట్రోల్లో ఉందని ఆఫీసర్లు చెప్తారు. కాని కూలిపోవడం ఖాయం అని అందరికీ తెలుసు. టైం కీపర్ ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోతారు. ఎందుకంటే మొదలైన దాన్ని ఆపలేరు. విల్ ఇంకా సిల్వియా ఎప్పటికీ దొరకరు. పాత సిస్టమ్ మళ్లీ రాకుండా వాళ్లు ఇంకా పెద్ద బ్యాంకులని టార్గెట్ చేయడం మొదలు పెడతారు. కథ ఇక్కడితో సమాప్తం. Please like and subscribe.